ఈ దునియాలో ఏ దేశానికి పోయినా ఎక్కడ అడుగు పెట్టినా ఎంత పెద్ద కొలువు చేస్తున్నా ఎవరు ఏమనుకుంటారో అని వెనకాడికి వెయ్యకు. నీకు జన్మనిచ్చిన ఈ భరత భూమి గొప్పతనం చెప్పు అని రాయప్రోలు సుబ్బారావు జన్మభూమి అనే పద్యంలో చెప్పిండు కదా. హాగో కవి చెప్పినట్టే చేస్తుంది గీ ముసలమ్మ. పుట్టింది ఇక్కడనే సచ్చేది ఇక్కడనే, నాకు భారతదేశ పౌరసత్వం ఇయ్యుండ్రని పెద్ద పోరాటమే చేసినంత పనిచేసింది గీ ముసలమ్మ. పట్టిన పట్టిడవకుండా ప్రభుత్వ అధికారులను సతాయించి చంపుతున్నదట. బాపట్ల జిల్లా చినగంజం మండలం చింతగుంపల అనే ఊర్లా కొండ్రగుంట మహాలక్ష్మమ్మ ఎప్పుడో అమెరికా దేశానికి పోయిందట. ఆ దేశం మంచిగా కార్డు తీసుకొని షానేళ్ళు అక్కడనే ఉన్నదట. మరి అమెరికా దేశం వికారం కలిగిందో లేకుంటే జన్మనిచ్చిన దేశం మీద ప్రేమ కలిగిందో గాని అమెరికోని పౌరసత్వం కార్డును వాని ముఖాన కొట్టి పుట్టిన గడ్డకు తిరిగొచ్చింది ఈ నడుమని. 94 ఏండ్ల ఈడులా భారతదేశం పౌరసత్వం కావాలి, నేను భారతీయురాలిగానే జీవిడుస్తా, నా ఆఖరి రోజులల్లా ఈ మట్టి బిడ్డగా గుర్తింపు ఇయ్యుండ్రని ఆఫీసర్లను అడిగిందట. అయితే ఈ అమ్మకు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఉన్నదట. అంటే బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నోళ్ళకి ఇచ్చే పర్మిషన్ అన్నమాట. కానీ అది నాకెందుకు, పక్క భారతీయురాలిగా బతికే పర్మిషన్ ఇయ్యుండ్రని కొట్లాడుతున్నది. మాతృభూమి మీద మమకారము, సొంత మనుషుల నడమ తిరగాలననే ఆరాటము, భారతీయురాలిగా జీవిడవాలననే ఆఖరి కోరికతోని కొట్లాట చేస్తున్నది. జిల్లా ఆఫీసర్లను పౌరసత్వానికి అప్లై చేయుండ్రని ఒక్క తిరగ కోరుతున్నది. అయితే ఈ ముచ్చట మీద కొంతమంది ఎక్కిరిచ్చినట్టు కామెంట్లు కూడా పెడుతున్నారు. మంచిగున్నప్పుడు అమెరికా దేశంలో పనిచేసినావు, ఇప్పుడు నీకు దేశభక్తి గుర్తుకొచ్చిందా అని కూడా అంటుర్రు. ఎవలేమన్నా ఈ ముసలమ్మ తన ఆఖరి గడియలు మాతృదేశంలోనే గడవాలనని, భారతీయురాలిగానే జీవిడవాలనని కోరుకొని దేశభక్తి చూపెట్టుడు గొప్ప ముచ్చట్నని ఇంకొంతమంది అంటుర్రు. ఏం బతుకులరా మని. తాత ముత్తాతల తర్వాత తల్లిదండ్రులు ఇప్పుడు మనం ఏండ్లకేండ్లు ఎంత కష్టపడ్డా తులం బంగారం మెడలేసుకొని తిరుగుదామంటే కుదురుతలేదు. అసొంటిది కిలోల కొద్ది బంగారం ఎట్లొచ్చింది కావచ్చు అనుకునేది కొందరు ఒంటి నిండా బంగారం వేసుకొని ఇంటర్వ్యూలలో కూర్చున్నోళ్ళని చూస్తే. కానీ ఆ బంగారం ఎన్నుకున్న బండారం మొత్తం బయటపడ్డాక ఓ నీ నోట్ల మానుగారా అనిపించింది. ఈ వార్త తిన్నాక మీకేమనిపిస్తుందో చూసి కామెంట్ల రాయండి. మెరిసేదంతా బంగారం కాదు అనే ముచ్చట ఇప్పుడు పుట్టింది కాదు, తాత ముత్తాతల కాలం సంది చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా జనాలు ఆశపోయి గోసలు పడుతున్నారు. ఇగోడు అమాయకుని తీరుగా ముఖం పెట్టి చూస్తున్నాడు కిలోల కద్ది బంగారం ఒంటి మీద వేసుకొని ఇంటర్వ్యూలో కనిపించేది. ఇక దాన్ని చూసి వీన్ని గోల్డ్ మ్యాన్ అని పిలిచిర్రు. కానీ అది గోల్డ్ కాదు, పాడు కాదు, బంగారం పూత పూసిన ఇత్తడి సామానట. కానీ ఆ వీడియోలు చూసిన వాళ్ళు నిజమే కావచ్చు అని నమ్మి నలిగిపోయిర్రు. ఆ నమ్మకమే వీనికి పెట్టుబడైంది. పాత బస్తీలు ఉండే పల్లపు సురేష్ కుమార్ అనే వీడు బోగర్ సొమ్ములు ఒంటి మీద నిండేసుకొని అందరిని బొక్కబొర్రలు పడేసుకుంటూ వస్తున్నాడట. లక్షలు కమాయించిందట. ఉంగరాలు, గొలుసుడు, కడాలు తలక్ మని మెరిసేటట్టు చేసి నమ్మకం కలిగించునేనట వీని పని. బయట దేశాల్లో నాకు మంచి కనెక్షన్లు ఉన్నాయి, కావాల్సినంత బంగారం అగ్గో సగ్గో వట్టిగానే పట్టుకొస్తా అని జనం తాన పైసలు వసూలు చేసిందట. నాకు ముఖ్యమంత్రి తెలుసు, మంత్రులు తెలుసు, కేస్తే సినిమా హీరోలు హీరోయిన్లు మన కళ్ళ ముంగట ఉంటారని ఫేక్ ముచ్చట్లు మస్తుగా ఫేకుడు వేకిందట. అసలు ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లే లేదట. నెల కిరాయి కొంపకు పైసలు కట్టుకుంటా ఏ పూటకు ఆ పూటలో తీసుకుంటున్నట. వీని మాయల పడిపోయిన కొంతమంది 32 లక్షలు సమర్పించుకున్నారట. తక్కువ ధర ఆగ్వ సగ్వ అని నమ్మి నిండా మునిగిరట. తర్వాత వీడు గోల్డ్ మ్యాన్ కాదు గోల్మాల్ మ్యాన్ అని తెలిసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టిరట. ఇంకేమున్నది, వీడు చేసిన భాగవతాలు మొత్తం ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ఇంతకుముందు ఐటీ శాఖ ఆఫీసర్లు వీని కథ ఏంది, అంతగానం బంగారం ఎక్కడిదని చెకింగ్లు చేస్తే అంత ఉత్త కథ అని తేలిందట. పైన పటారం లోన లొటారం అని తెలిసిందట. కాబట్టి పబ్లిక్ తక్కువ ధరకు వస్తున్నదనో, పుణ్యానికే ఇస్తున్నారనో, సగం ధర అంటున్నారనో ఎగేసి ఊరుకొక్కుర్రి. ఆశపడితే గోసపడే తట్ట అవుతుంది. కాబట్టి కష్టపడకుండా ఏదంతా ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా ఎల్లకాలం ఉండదు అనే ముచ్చట గుర్తుపెట్టుకోరి.